అయితే సమాజంలో ఇప్పటికీ కూడా గృహహింస గురించి చాలామంది మహిళలు చెప్పకుండా కామ్గానే ఉంటున్నారు. అలాంటి మహిళలకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఆ రోజు వరకట్న హత్యలు విపరీతంగా జరుగుతున్నప్పుడు దేశంలోనే స్త్రీవాద ఉద్యమాలు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాయి. వరకట్న హత్యలకు వ్యతిరేకంగా స్త్రీల శరీరాల మీద జరిగే హింస, ఆరోగ్యం పేరుతో, ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో రకరకాల మెడికేషన్స్ ఇతర దేశాల్లో నిషేధించిన మెడికేషన్ తెచ్చి భారత మహిళల మీద రుద్దడం, వీటన్నిటి మీద వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలు మమ్మల్ని కూడా అట్రాక్ట్ చేసినాయి. అందులో భాగంగా ఈ వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. పోలీస్ స్టేషన్లకు వెళ్తే అసలు ఫోన్ చేసే పరిస్థితే కదా, అప్పుడు ఉండేవే ల్యాండ్ లైన్ 80sలో. ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే నీకు చెప్తామా అనేవాళ్ళు. సరే అని మనం కొట్టుకుంటూ బస్సులు మారి వెళ్ళేవాళ్ళం. వెళ్తే మీకేం పని, మీకు ఎందుకు చెప్పాలా, మహిళా సంఘాలు అయితే ఏంది అనేవాళ్ళు పోలీసులు. అలా కాదు, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ తల్లిదండ్రులు ఇలా మాట్లాడుతున్నారు కదా అని మాకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతా కష్టపడేవాళ్ళం. అక్కడి నుంచి ఈరోజు మేము ఫోన్ చేసి పిఎస్కి చేసిన పలానది ఏమైంది అంటే చక్కగా చెప్తున్నారు. అంటే ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక అభివృద్ధి, ఇది ఒక మార్పు. 40-45 ఏళ్లలో స్త్రీల హక్కులు అంటే ఏంటి, సమానత్వం అంటే ఏంటి, వాళ్ళు అంటే మొగుడన్నా కొట్టకుండా ఉంటాడా అని జడ్జిలు సైతం కామెంట్ చేశారు. ప్రోగ్రెసివ్ జడ్జిలు కూడా బెంచ్ మీద నుంచి మాట్లాడారు. కాడి నుంచి మొగుడు అంటే కొట్టకూడదు అని, అంటే కొట్టేవాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నాను, కానీ కొట్టకూడదు అనే ఒక స్పృహ వచ్చింది. ఈరోజు ఎట్లా అంటే అసలు ఇప్పుడు మారుతున్న సమాజంతో పాటు ప్రేమలు అవి ఎక్కువైపోయినాయి. అసలు హార్మోన్స్ ప్రభావంతో 12-13 ఏళ్ల నుంచే అంటే లేదు, అంటే అమ్మాయి మెచ్యూర్ అయిందంటే ఎవడో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి తీరాలి, అబ్బాయికి ఇంత మీసాలు చిన్నగా నూనెకు మీసాలు వచ్చినాయంటే గర్ల్ ఫ్రెండ్ ఉండి తీరాలి, అటువంటి కల్చర్ వచ్చి పడింది ఇవాళ.